హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజైతే పలావ్ చేశాను. పలావ్ అన్న బిర్యానీ అయినా చూడటానికి తినడానికి ఒకేలా ఉంటుంది. కాకపోతే వండేటప్పుడు తేడా ఉంటుంది కదా. దాంతోపాటు దమ్ బిర్యానీ ఏంటో తెలీదు. మొత్తానికి నాకు పలావ్ అన్న బిర్యానీ అయినా లేకపోతే ఫ్రైడ్ రైస్ అయినా తేడా ఏం తెలీదు. మొత్తం అన్నీ ఒకేలాగా కనిపిస్తాయి. ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్లెస్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఎగ్ వేయకుండా తయారు చేసుకుంటాము. టేస్ట్ మాత్రం ఏమాత్రం మారదు. కానీ చూడటానికి అయితే అన్నీ ఒకేలా ఉంటాయి, తినడానికి కూడా ఒకేలా ఉంటాయి. ఎందుకంటే మేము అన్నీ హోమ్ మేడ్ వాడతాం అనమాట. అన్నీ అంటే అన్నీ కాదు, కారప్పొడి దాంతోపాటు గరం మసాలా హోమ్ మేడ్ మాత్రమే తయారు చేసుకొని వాడతాము. అందుకని ఏం చేసినా అంత టేస్ట్ ఏం మారదు. కాకపోతే టేస్ట్ బాగుంటుంది. అన్నీ ఒకేలాగా వస్తాయి. ఏది పడేయాలి అని అనిపించేలాగా మాత్రం ఉండదు. ఇంకా తినాలనిపిస్తుంది. ఇంకా 2 పూటలకి లేకపోతే 3 పూటలైనా సరే తింటూ ఉంటాం. అస్సలు పాడవదు, పడేయం కూడా. పాడవేలాగా ఉండదు అది. ఇంకా తర్వాత ఇంకొంచెం పెరుగు చట్నీ వేసుకొని ఒక 2 ముద్దలు తిందాము. పెరుగు చట్నీ వేసుకుంటే మనకి భోజనాల్లో తిన్న ఫీల్ వస్తుందన్నమాట. అందుకే పలావుకి మనం ఎక్కువగా పచ్చిమిరపకాయలు, క్యారెట్లు, ఇంకా చిన్న ఉల్లిపాయలు వేస్తాం. మా ఇంట్లో చిన్న ఉల్లిపాయలు ఉంటే ఎక్కువగా బిర్యానీ కానీ పలావ్ కానీ చేస్తామన్నమాట. నాకు చిన్న ఉల్లిపాయల బిర్యానీ అయినా పలావ్ అయినా చాలా ఇష్టం. బిర్యానీ అయినా పలావ్ అన్నా టేస్ట్లోనూ కలర్లోనూ ఏ చేంజ్ ఉండదు. కానీ కాకపోతే వాటి ప్రాసెస్ వేరుగా ఉంటుంది. బిర్యానీ అనేది చాలా తక్కువగా చేస్తూ ఉంటాం. పలావ్ అయితే ఎక్కువగానే చేస్తాము. పలావ్కి బిర్యానీకి తేడా ఏదైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ అయితే అల్లం కోసుకుందాం. అల్లం ఎప్పుడైనా సరే ఇలా చిన్న చిన్నగా ముక్కలు కోసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పడితే ఫ్రెష్గా ఉంటుంది. దాంతోపాటు మనకి హెల్తీ కూడా. ఇంకా చిన్న ఉల్లిపాయలకి అయితే చిన్న చిన్న కన్నాలు పెట్టుకుంటే ఉప్పు కారం బాగా లాగుతాయి అన్నమాట. ఇప్పుడు క్యారెట్లు మరీ చిన్నవి కాకుండా ఇలా కొంచెం పెద్దవి కోసుకోండి. చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఇలా ముక్కలు కోసుకొని అన్నీ పక్కన పెట్టుకొని పచ్చిమిరపకాయలు అయితే ఇలాగే బారుగా చీల్చుకోవాలి. తీసి పక్కన పెట్టడానికి బాగుంటాయి. ఇలా చిన్న చిన్నగా అయితే నోట్లోకి వెళ్ళిపోయి కారం మండుతుందన్నమాట. అందుకే ఇలా బారుగా కోసుకోవాలి. టమాటా అయితే మధ్యలో కోసేసుకొని బాగా పండిపోయినాయి కదా, విడదీయకుండా 4 ముక్కలు కోసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే 1 కప్పు బియ్యం తీసుకొని అందులో కొంచెం నెయ్యి కలిపాము. నానబెట్టలేదు, నానబెడితే మొత్తం పాడైపోతుంది పలావ్ అనేది. అందుకని నానబెట్టుకుంటే ఇలా చేసాము. ఇంక బాండి పెట్టుకొని దాంట్లో హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకున్నాము. మొత్తం ఫ్లవర్లు అన్నీ కూడా ఒక్కొక్కసారి మేము ఇవి కూడా ఏమో గరం మసాలా మాత్రమే వేసి చేస్తాం. స్మెల్ అయితే చాలా అదిరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి దాంట్లోకి కావాల్సినవి అన్నీ కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు అందులో క్యారెట్లు, టమాటోలు సరిపడగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నామంటే ఇవన్నీ కూడా బాగా మగ్గుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలా వేయకపోయినా టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇంక 10 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ ఎలా మగ్గిపోయి నీళ్ళన్నీ బయటకు వచ్చేసినాయి కదా. ఇప్పుడైతే ఇందులో మనము ఉడికించిన బఠానీ, దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా హోమ్మేడ్ కారం వేసుకోవాలి. హోమ్మేడ్ కారం అంటే ఇంట్లో తయారు చేసిన కారము. ఇందులోనే పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ ఉంటాయి. వేసేసుకొని ఒక 2 స్పూన్లు వేసుకొని కలుపుకుంటే మనకి జాఫ్రాన్ కానీ వేయాల్సిన కలర్ కానీ వేయాల్సిన అవసరం లేదు. కారం వేస్తే సరిపోతుంది, కలర్ వచ్చేస్తుంది. 2 గిన్నెలు నీళ్ళు వేసుకొని ఇంకొంచెం ఉప్పు పడుతుంది కదా, ఆ ఉప్పు కూడా వేసేసుకొని మనము ఇంకా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ నీళ్ళు మరిగేటప్పటికి ఇందులో మిల్ మేకర్లు కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇది హోమ్మేడ్ గరం మసాలా అనమాట. ఇప్పుడే మిక్సీ పట్టాము. మనకి ఎక్కువగా ఫ్లేవర్ బాగా వాసన రావాలంటే జాజికాయ ఎక్కువగా వేసుకోవాలి. అప్పుడే వాసన బాగా వస్తుంది బిర్యానీలో. ఇప్పుడు మూత పెట్టుకొని నీళ్ళు బాగా మరిగించుకోవాలి. నీళ్ళు బాగా మరిగినాయి కదా, ముందుగా నెయ్యి రాసుకున్న బియ్యం అన్నిటిని కూడా వేసేసుకొని ఒక 2 సార్లు ఇటు అటు కలుపుకోవాలి. బాస్మతి రైస్ ఎప్పుడూ కూడా ఎక్కువగా కలుపుకూడదు. బిర్యానీ మొత్తం చేసేటప్పటికి 2 సార్లు కలపాలి. ఒకటి బియ్యం వేసిన తర్వాత 2 రెడీ అయిపోయిన తర్వాత మాత్రమే కలపాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయితే మూత పెట్టేసుకున్నాం కదా. బిర్యానీ అయితే మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నామంటే సిమ్లో పెట్టుకొని
బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మేమైతే కొత్తిమీర వేయడం మర్చిపోయాము ఇందులో. మళ్ళీ వేసి కలపాల్సి వచ్చింది. ఇలా చేస్తేనే బిర్యానీ అనేది పాడైపోతుంది. ఎందుకంటే బాస్మతి రైస్ బాగా పొడవుగా ఉంటుంది కదా, ఉత్తుగానే ఇరిగిపోతుంది. అందుకని అన్నిసార్లు కలపకండి, రెండు సార్లు కలపండి. ఒకటి బియ్యం వేసిన తర్వాత, రెండు పర్ఫెక్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ తీసి చూద్దాము. ఇప్పుడైతే పైన కొంచెం వేసేసుకొని మగ్గించేసుకున్నాము. ఇంకా దించేసాకే కొత్తిమీర వేసామన్నమాట. కొత్తిమీర ఎలాగైనా బాగా మగ్గాల్సిన అవసరం లేదు కదా, కొంచెం పచ్చిగా ఉన్నా సరే కొత్తిమీర ఫ్లేవర్ అనేది తినడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా మనం. అందుకని కొంచెం అలా పైన కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేసాం. కొత్తిమీర అంతా మగ్గిపోయింది. ఇదంతా దించేసాక చేసిందే. ఎలాగైనా పెరుగు చట్నీ అనేది మెయిన్ ఉండాలి. ఎందుకంటే మసాలా తిన్నప్పుడు పెరుగు చట్నీ అనేది ఉంటే కడుపుకు చల్లగా ఉంటుంది. పెరుగు చట్నీకి పచ్చిమిరపకాయలు ఇంకా పెరుగు వేసుకున్నాము. పెరుగు ఎలాగన్నా 2 స్పూన్లు తినేయచ్చు. లేకపోతే పెరుగు చట్నీయే కావాలంటే మనం పెరుగు చట్నీ తయారు చేసుకోవచ్చు. ఇంకా అందులో ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, క్యారెట్ అన్నీ సరిపడగా ఉప్పు వేసుకొని మనం బాగా కలిపేసుకుంటే ఇంకా పెరుగు చట్నీ అయిపోతుంది. బిర్యానీలోకి కాకపోతే 1 స్పూన్ అన్నా తినండి, చల్లగా ఉంటుంది.